मय्यासीरस्तु मयि देवहूतिः पूर्वेरिष्टास्याम तनुवा सुवीराः येनो मानिगां कथमर्चनाहं विश्वे देवासो अधिवोचता मे स्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् प्रत्यञ्चोऽयन्तु निकुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतु ओम प्राणाने वैभास्थानमुपक्कयते तस्य मुहूर्तोऽस्तु सुप्रसन्नो भव यजमानस्य इष्टकाम्याधितो भव स्थिरासनं कुरु ओम ह्रीङ्कारासमृद्धिदानुदिकां सौत्रीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां श्रद्धूजितयो ममामः आवाहयामि ताम् आवह जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं विन्देयं कामेश्वं पुत्राणां नवरत्नखचितसिंहासनं समर्पयामि अश्वपूर्वां दधमध्यां भक्तिनादप्रबोधिनी श्रियं देवीमुपक्कये श्रीर्मादेवी दुषदां पादयोः पाद्यं समर्पयामि कांसो स्मितां हिरण्योगिन्यै नमः ओम सर्वविद्याविन्यै नमः ओम सर्वाकर्षण्यै नमः ओम सर्वाह्लादिन्यै नमः ओम सर्वसम्मोहिन्यै नमः ओम सर्वस्तम्भिन्यै नमः ओम सर्वार्थसाधिन्यै नमः ओम सर्वसम्पत्ति पूरण्यै नमः ओम सर्वमन्त्रमय्यै नमः ओम सर्वतन्त्रक्षयङ्कर्यै नमः ओम सर्वसौभाग्यदायक चक्रस्वामिन्यै नमः ओम सम्प्रदाययोगिन्यै नमः ओम सर्वसिद्धिप्रदायै नमः ओम सर्वसम्पत्प्रदायै नमः ओम सर्वप्रियङ्कर्यै नमः ओम सर्वमङ्गलकारिण्यै नमः ओम सर्वकामप्रदायै नमः ओम सर्वदुःखविमोचिन्यै नमः ओम सर्वमृत्युप्रशम्यै नमः ओम सर्वविघ्ननिवारिण्यै नमः ओम सर्वाङ्गसुन्दर्यै नमः ओम सर्वसौभाग्यदायिन्यै नमः ओम सर्वार्थसाधिकचक्रस्वामिन्यै नमः ओम कुलोत्तीर्णयोगिन्यै नमः ओम सर्वज्ञानयै नमः सर्वज्ञायै नमः ओम सर्वशक्त्यै नमः सर्वैश्वर्यप्रदाय ఈ టైం పెట్టి చేసిన వాడు కూడా శ్రీరామ సతతం జపే మంగళ శ్రీరస్తు సమస్త మంగళాన్ని భవంతు మాతా మహారాజ్ఞికి వనదుర్గా పరాదేవతకు పరిషదతి దుర్గాని విశ్వానావేవ సంఘం దుర్గాప్యగ్నిః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ఊష్ట పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోపాయ తనయాయ సంయో అగ్నే అత్రివన్మనసా గృణానో స్నాగం బోధ్యవితా తనూనా మనహాగ్నే తనువం పిప్రయస్వాస్మం వెంట సౌభగమాయ జస్మా నాగస్య పృష్ఠమభిలంబసానో వైష్ణవీం లోకయహమాదయంతా దుర్గే ప్రచోదయాదు శరణ్యేత్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మే ప్రచోదయాదు భావనయా యాని కాని పాపాని జన్మాంతరతులాని తాని ప్రణశ్యంతి ప్రక్షణపరే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపసంభవే రాహిమాన్ గురు యాదేవి శరణాగతవత్సరే అనసా వచసా తథా పఠ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగముచ్యతే సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి అపరాధతః తాని గ్రంథేషు సంమయ దాసోమి మమత్వా క్షమస్వ మహేశ్వరి క్షమాత్ నమస్కారాన్ని సమర్పయామి నా
सर एक महीना जमीन देता हूँ सर ये కదా ఇక అయిపోయి తీసుకొస్తాం బ్యాంక్ వస్తుంది సార్ పళ్ళ ప్యాకెట్ పెట్టేసుకుంటే ఇది అమ్మవారి దగ్గర ఉంటుందంటే తీసేస్తాం కదా ఏం చేయాలి ఇంకా మనకి తెలియనటువంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మశ్రీ జాగ్రత్త కోటేశ్వరరావు గారు మనకి వివరిస్తారు. వారు ఈ రోజు ఈ ఖడ్గమాల పూజ అర్చనను వారు ప్రారంభించడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. వాటి యొక్క విశేషాలను ఇప్పుడు వారు మనకి వివరిస్తారు. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీ వనదుర్గాదేవి నమః. శంకర భగవత్పాదాచార్యుల వారు గంగాష్టకం చేస్తూ భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. మాకు జీవితంలో హరిహరుల మధ్య భేదబుద్ధి కలగకుండుగాక అంటారు. అట్లా భేదబుద్ధి కలగకుండా ఉండేటట్టుగా ఒకే పీఠం మీద శివకేశవుడు ఇద్దరూ కూడా విరాజమానులై పూజలు అందుకునేటటువంటి దివ్యక్షేత్రం, బహుశः ఏకైక క్షేత్రం, ఇంత ప్రఖ్యాతి వహించిన క్షేత్రం అన్నవర క్షేత్రం. అటువంటి అన్నవర క్షేత్రంలో ఉపాలయంగా ఇక్కడ వనదుర్గా అమ్మవారు ఉన్నది. ఈ వనదుర్గా అమ్మవారి యొక్క శక్తి పెరగాలి అంటే ఎంత పారాయణ, ఎంత భక్తితో చేస్తే అంత పెరుగుతుంది. నడిచే దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి మొదలైన క్షేత్రాల యొక్క శక్తి పెరగాలి అంటే మీరు కూర్చుని పారాయణ చేయండి చాలు. మీరు నిశ్శబ్దంగా పారాయణ చేసి వెళ్ళిపోతే మీరు చేసిన పారాయణ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి మూర్తి అనుగ్రహ శక్తి కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది అని చెప్తుండేవారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న విద్వాంసులు నాతో కలిసి మాట్లాడినప్పుడు మహాస్వామి వారు చెప్పిన ఈ విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ వనదుర్గా అమ్మవారి సన్నిధానంలో కూడా కొన్ని దశాబ్దాల పాటు మహావిద్యాపారాయణ, అట్లాగే శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రపారాయణ జరుగుతూ ఉండడం, తత్కారణం చేత అమ్మవారు విశేషమైనటువంటి శక్తిని, కళలని పొంది వాటి ద్వారా భక్తులను అనుగ్రహించడానికి ఆమె సిద్ధపడి ఉన్నటువంటి వైనాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు జగద్గురువులకు మాత్రము తప్ప అన్యులకు సాధ్యం కాదు. అటువంటి జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు, 70వ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకరజీవేంద్ర సరస్వతి స్వామి వారు ఈ అన్నవర క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతటినీ పరిశీలించి భక్తులు ఇహము పరము రెండూ పొందడానికి వీలుగా ఎటువంటివి జరగాలో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఉపదేశించి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి విద్వన్ మండలికి, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు, వేద పండితులకు, విద్వాంసులకు, జగద్గురువుల పట్ల, పెద్దల పట్ల ఎంత నిష్ఠ, ఎంత భక్తి, ఎంత వారి యందు విశ్వాసం అంటే వారు చెప్పి విడిపోయిన మాటలు గాలికి పోకుండా ఇక్కడ ఆయుష్య హోమం ప్రవేశపెట్టారు. తద్వారా ఈ అపమృత్యు దోషం నివారణమై దీర్ఘాయుర్దాయాన్ని పొందితే దాని వలన ఆ యజమాని వలన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యవంతులుగా ఉంటే పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. అటువంటి అనుగ్రహాన్ని వర్షించడానికి ఆయుష్య హోమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చండీ హోమం జరుగుతాం. పైన వనదుర్గా అమ్మవారు ఉంది, కిందనే చండీ హోమ మంటపం ఉండి ఆ మంటపంలో దుర్గా సప్తశతితో పాటుగా ఆ 13 అధ్యాయాలతో అమ్మవారికి సంబంధించినటువంటి చండీ మంత్రములన్నింటినీ కూడా అన్వయం చేస్తూ హవిస్సులు ఇచ్చి అంత బాగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుగుతూ ఉండడం, పౌర్ణమి అమావాస్యలకు ప్రత్యంగిరా హోమం చేయడంతో పాటుగా ఇప్పుడు శుక్రవారం నాడు వనదుర్గ మంత్రములతో ఆ అమ్మవారికి పూజ జరగడంతో పాటుగా ఇవాళ నుంచి శుక్రవారం నాడు ఖడ్గమాలతో పూజ ప్రవేశపెట్టారు.
బహుశా అట్లాంటి పేరు అర్చనలో కానీ స్తోత్రంలో కానీ అమ్మవారికి తప్ప వేరొకరికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కానీ ఆ స్తోత్రాలకన్నింటికీ అమ్మవారి అనుగ్రహ సూచన కారణమైనటువంటి పేర్లు ఉంటాయి. కానీ ఒక్క ఈ దుర్గా పూజా విధానంలో, చండీ పూజా విధానంలో, వనదుర్గా పూజా విధానంలో మాత్రం కొన్ని పేర్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అర్గళ అని ఒక స్తోత్రం, అది చండీ హోమంలో అన్వయం చేస్తారు. అర్గళ అంటే నిఘంటువుల యొక్క అర్థం కన్నా ఆ మంత్రం అన్వయమయ్యేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలైన వారు దానికి వ్యాఖ్యానం చేశారు. బారుమాను అని తెలుగులో యథార్థమైన మాట చెప్పాలి అంటే బారుమాను అని చెప్పారు. బారుమాను అంటే ఇంటికి గడియ పెట్టిన తర్వాత రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయడానికి వీలు లేకుండా పూర్వం అడ్డంగా ఒక కొయ్య పెట్టేసేవారు. కొయ్య పెట్టేస్తే ఇంకా బయట నుంచి ఆ తలుపు తీయడం కానీ సాధ్యం కాదు. బారుమాను తీసేయడం లోపల ఉన్నవాడికి చాలా తేలిక, బయట ఉన్నవాడికి మాత్రం బారుమాను ఉండగా తలుపు తీయలేరు. అంటే ఇంట్లో ఉన్నవన్నీ ఉండాలి, ప్రవేశించకూడనివి ప్రవేశించి పోవలసినవి పోగొట్టుకోకుండా యజమాని కాపాడుకోగలగాలి, యోగక్షేమ సిద్ధి కలగాలి. దానికి బారుమానుగా అమ్మవారు ఎంత గొప్పగా మనని రక్షిస్తుందో చండీ హోమంలో అర్గళా స్తోత్రము మొదలైనవి తెలియచేస్తే ఈ శుక్రవారం నాడు జరిగేటటువంటి పూజలో ఇప్పుడు అన్వయం చేసేటటువంటి స్తోత్రం ఖడ్గమాలా స్తోత్రం. ఒక్క ఖడ్గం చేతిలో ఉంటేనే ఎందరో వీరుల్ని పడగొట్టేస్తారు. ఆ పట్టుకున్న చంద్రహాసము యొక్క శక్తి కాదు, ఆ చంద్రహాసమును ఎవరు పట్టుకున్నారు అన్నదాన్ని బట్టి దానికి శక్తి ఉంటుంది. నాబోటిగాడికి ఎంత పెద్ద కత్తి ఇచ్చినా ఉపయోగం ఉండదు. కానీ సరి అయిన వ్యక్తి ఆ ఖడ్గాన్ని పట్టుకున్నాడు అనుకోండి, ఎంతమంది శత్రువులనైనా దునుమాడతాడు. ఖడ్గమాల అది అంటే నిజానికి అందులో ఉన్నటువంటి ప్రతి నామము ఒక్కొక్క ఖడ్గమే. అంటే అమ్మవారికి నమః అంటూ ఇది నాది కాదు అంటూ ఉపదేశం ఉంటే తప్ప, ఉచ్చారణ సక్రమంగా వస్తే తప్ప, గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది నువ్వు దీన్ని పూజలో అన్వయం చేసుకో అని అనుమతింపబడితే తప్ప పూజలో ఉపయోగించడానికి సాధ్యం కానటువంటి ఒక గొప్ప స్తోత్రాన్ని ఇంత గొప్ప క్షేత్రంలో కొండ మీద వనదుర్గా అమ్మవారి సన్నిధానంలో ప్రతి శుక్రవారం నాడు ఖడ్గమాల మంత్రములను ఆ ఉపదేశం, ఆ నిష్ఠ కలిగినటువంటి విద్వాంసులు చదువుతుండగా ఏకకాలంలో అక్కడ ధ్రువమూర్తికి అర్చన జరుగుతుంటే ఇక్కడ మనం కూడా యజమానులు అర్చన చేసుకునే అదృష్టం లభించడం చాలా చాలా గొప్ప విశేషం. జగద్గురువులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ శక్తి అన్వయమై అందరూ రక్షింపబడాలని ఈ దేవస్థానం పాలక మండలి గారు, పాలక మండలి అధ్యక్షుల వారు, కార్యనిర్వహణాధికారి గారు, ప్రత్యేకించి విద్వన్ మండలి, వీళ్ళందరూ కూడా వేద పండితులు, ఎంత తాపత్రయం ఉన్నవాళ్ళు. నేను ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరాలుగా నాకు ఈ క్షేత్రంతో అనుబంధం. ఎక్కడికి వెళ్ళినా నేను అన్నవర క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ, వాళ్ళ మంత్రోచ్చారణం కానీ, వాళ్ళ భక్తి శ్రద్ధలు కానీ, ఆ ఉచ్చారణ కానీ అంత గొప్పగా ఉంటాయి. అటువంటి పండితులు ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని నామాలుగా చదువుతూ ఉండగా కుంకుమార్చన చేసుకునే అదృష్టం యజమానికి లభించడం ఒక పెద్ద వరం. ఖడ్గం ఒక్కటి చేతిలో ఉందనుకోండి, అసలే మహావీరుడు. ఆ పైన చేతిలో కత్తి పట్టుకున్నాడు అనుకోండి, దగ్గర ఎవరు నిలబడరు. అమ్మవారిని ఖడ్గమాలతో అర్చన చేసేస్తే ఇంకా మనం బెంగపెట్టుకోవడానికి ఏముండదు. ఆ తల్లి మన యోగక్షేమములను వహిస్తుంది, భరిస్తుంది. అంత గొప్ప నామాలతో ఇవాళ నుంచి ఈ పూజ ప్రారంభం కావడం, అటువంటి పూజ ప్రారంభం రోజున నేను వచ్చి ఈ మొదటి పూజలో పాల్గొనగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బహుశా ఏదో జరగవలసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు నన్ను రక్షించడానికి ఇవాళ ఈ ముహూర్త నిర్ణయం చేసి ఇక్కడికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అసలు మొదటి పూజలోనే నేను ఆవిడ శక్తి ఏమిటో గ్రహించాను. వ్యక్తిగత విషయాలు వేదికల మీద చెప్పడం అనవసరం. కాబట్టి
ఆమె సర్వకాలముల యందు రక్షించి తీరుతుందనడానికి అసలు పూజకి రాకముందే ఆవిడ నాకు ఫలాన్ని ఇచ్చేసి పూజకు పంపించింది. పూజ చేసుకున్న తర్వాత ఫలం ఇస్తారు. ఆవిడ పూజ చేసుకోకముందే నాకు ఫలాన్ని ఇచ్చేసి ఇవాళ పూజకు పంపించింది. ఇదే ఎంత శక్తివంతమో ఈ పూజ తెలియచేస్తోంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శుభం భూయాత్.